గాక ఆమేన్ హల్లెలూయా. దేవుని సంగమా, గతించిన ఆదివారం కొన్ని మాటలు మనం విన్నాం. ఈ ఆదివారం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. వెనక ముందు మీ అందరికీ ఒక చిన్న కథ, ఆ చిన్న నీతి కథ ఒకటి చెప్తాను. దయచేసి దానిని మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. నేను స్కూల్లో చిన్నతనంలో చదువుకున్నటువంటి ఒక తెలుగు పాఠం ఈరోజు ఎందుకో చెప్పాలని నాకు అనిపించింది. ఒక 3 చేపలు ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు చదువుతుంటారు. సుమతి, మందమతి, కాలమతి అనే ఒక 3 చేపలు ఉంటాయి. వేసవి కాలం వస్తున్నటువంటి సమయంలో సుమతి అంటది, ఈ చెరువులో నీళ్ళు అయిపోతాయి, మనం పక్క చెరువులోకి వెళ్ళిపోవాలి అని 2 చేపలతో చెప్తే, ఆ మందబుద్ధి అదే రీతిగా కాలమతి అంటది, వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటది. అయితే సుమతి మంచి బుద్ధింది కలిగింది కాబట్టి ఆ చెరువులో నీళ్ళు అవ్వకముందే ప్రక్క చెరువులోకి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. అదే రీతిగా ఆ కాలమతి జాలారి పట్టినప్పుడు అది చనిపోయినట్టుగా నటించి ఒడ్డుకు రాగానే పక్క చెరువులోనికి దూకి తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. మందమతి ఏం చేస్తుందంటే జాలారి వలకు చిక్కి మార్కెట్లోకి వెళ్ళి మనకి కూర అయిపోతుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన నిరీక్షణను మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్ హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, నేటి దినాలలో మనం క్రైస్తవులుగా గుర్తుండడానికి మన ఇంటికి సిలువను వేసుకుంటున్నాం, మన ఇంటిలో వాక్యాలను రాస్తున్నాం. కొంతమంది ఇంటి బయట కూడా వాక్యాలను రాస్తున్నారు. అయితే యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో, యేసు ప్రభు యొక్క శిష్యులు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో యూదులు ఎవరైతే ప్రభుని నమ్మారో, మొట్టమొదటిగా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఎవరైతే ప్రభుని విశ్వసించారో వారింటి మీద వారికి ఉండేటువంటి గుర్తు చేప గుర్తు వేసేవారు. చేప కాదు, చేప గుర్తు వేసేవారు. చేప గుర్తు ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆదివారం ఆ ఇంటికి వెళ్ళి ప్రభుని ఆరాధించడం, లేకపోతే ప్రార్థన చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కాలక్రమేణా ఓ చక్రవర్తి వచ్చి ప్రభుని నమ్ముకొని అతనికి దర్శనంలో సిలువ కనబడి అతని జెండాకు ప్లస్ అనే మార్కును పెట్టుకొని అలాగ యుద్ధాలు చేసుకుంటూ అతడు జయించిన కారణాన సిలువ గుర్తు మన జీవితాల్లోనికి నేటి దినాల్లో చాలామంది వేస్తున్నారు. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, విశ్వాసులను ప్రభు చేపలతో పోల్చాడు. అందుకని పేతురు అన్నాడు, నువ్వు మనుష్యులను పట్టు జాలరిగా నువ్వు ఉంటావు, నన్ను వెంబడించు అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం విందాం. సమయంలోనే నేను ముగిస్తాను, 8:15 కావస్తుంది. ప్రియ దేవుని సంగమా, అయితే ప్రభు యొక్క నడిపింపు ఒక 4 విషయాలు రాసుకొని వచ్చాను. అందులో 2 విషయాలు మాత్రమే చెప్తాను. మిగిలిన 2 విషయాలు ప్రభు చిత్తమై నన్ను దేవుడు సజీవంగా ఉంచి, మిమ్మల్ని దేవుడు సజీవంగా ఉంచి వచ్చే ఆదివారం మనల్ని దేవుడు నడిపిస్తే వచ్చే ఆదివారం ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం, ఒకసారి 1 నుండి 10 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిన ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిన ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్యములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగగా
వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వెరచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానుత ప్రాంతమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 10 వచనాలను మనం చదువుకున్నాం. ఈ 10 వచనాలను గతించినటువంటి ఈ మార్కు సువార్త 8వ అధ్యాయం గతించినటువంటి మే మాసంలో 19వ తారీఖు ఆదివారం నాడు ఈ అధ్యాయాన్ని అంతా కూడా మనం ధ్యానించుకున్నాం. ఎంతమందికి గుర్తుందో, ఎంతమంది మర్చిపోయారో అందుని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి 19వ తారీఖున గతించిన ఆదివారం 19వ తారీఖున ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే చెప్పానో ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేసి ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 విషయాలంటే, మొదటిది కనికరం, రెండవది అప్పగించుకోవాలి, మూడోది తృప్తి చెందాలి, నాలుగోది దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని ఆలోచన చేస్తే ఇంకా మీకు ఒక ఉపమానాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 8వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకున్నాం కదా. దానిని ఎలాగ ధ్యానించామనంటే, అందరూ నన్ను చూడండి, ఒక కమలా పండుని వలిచి ఒక్కొక్క తొన ఎలాగైతే మనం తింటామో అలాగ ధ్యానించుకున్నాం 19వ తారీఖున. ఆ 19వ తారీఖున ధ్యానించుకున్న అంశాలు ఏంటంటే, దేవునితో సహవాసం విడిచిపెట్టాలి, అదే రీతిగా లేమిలో దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, అదే రీతిగా ఊరికి దూరంగా ఉండాలి, దేవుని ప్రణాళికలో మనకి ఎదురు చెప్పకూడదు, దేవుని కొరకు మనము సిగ్గుపడని వ్యక్తులుగా ఉండాలని ఒక 5 విషయాలు ధ్యానించుకున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి కమలా పండు ఒక్కొక్కతోన కంగారుగా తినేస్తాం. రెండోసారి ఏం చేస్తాం, కమలా పండును ఒలిచి తీరిగ్గా దాని మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీసి ఆ పక్క ఈ పక్క ఒక్కొక్కతోనను తీసి దానిలో ఉన్నటువంటి పల్పు ఆరెంజ్ తాగుతారు కదా మీరు. ఆరెంజ్ తాగుతున్నప్పుడు ఆ గుజ్జు ఎలాగైతే తగులుతుందో, ఇప్పుడు ఒక్కొక్క తొనను విరిచి దానిలో ఉన్నటువంటి పల్పుని మనము ఆస్వాదించుదుముగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే కనికరం, రెండవది అప్పగించుకోవడం, మూడవదిగా తృప్తి కలగాలి, నాలుగవదిగా దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ 10 వచనాలు మీరు చదివిరండి ఇంటికాడ. ఈ 4 విషయాలు మనకి కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ దేవుని సంగమా, కనికరం ఎవరికి సంబంధించినది? అసలు కనికరం ఎందుకు ఉండాలి? కనికరం ద్వారా మన జీవితాల్లో జరుగుతాయి అనే విషయాలను మనం వాక్యంలో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవా మీకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువు. దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును గల ప్రధాన యాజకుడగు అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. చాలండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే, ఈ పత్రిక రాసినటువంటి దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, కనికరం అంట దేవునికి సంబంధించినటువంటి కార్యాలలో ప్రధానమైనదిని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా మనం నిదానంగా ఉంటే ఆ ఆరెంజ్ పల్ప్ ఎలాగైతే మనం ఆస్వాదిస్తామో అదే రీతిగా వాక్యాన్ని కూడా మనం ఆస్వాదించుదుము గాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారంటే, కనికరం దేవునికి సంబంధించినది. దేవుడు ఎందుకు కనికరిస్తాడు అనంటే, ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడానికి,
ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించడానికి, ఒక వ్యక్తి యొక్క పాపములలో నుండి దేవుడు విడిపించడానికి దేవుడు కనికరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఇందాక మనం చదువుకున్నాం కదా 10 వచనాలలో, అక్కడ యేసు ప్రభు బోధ వినడానికి అనేక మంది వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ మాట ఎందుకు నేను నీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా ప్రియ దేవుని సంగమా? ప్రతి ఆదివారం ఆయన వాక్యాన్ని వినడం, ప్రతి ఆదివారం ఆయన బోధ వినడం, ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఎప్పుడైతే ఆయన బోధన వింటామో, ఆయన వాక్యాన్ని వింటామో, ఆ వాక్యం మన జీవితాలను ఏం చేస్తుందంటే కనికరిస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆ కనికరించినటువంటి ఆ కనికరం మనల్ని ఎలాగ చేస్తుందంటే పవిత్రంగా చేస్తుంది. ఆ కనికరం మన జీవితాలను దేవునికి సంబంధించినటువంటి కార్యాలలోనికి నడిపిస్తుంది, దేవునికి సంబంధమైనటువంటి వ్యక్తులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఇందుకు ఈ మాట ఎంత త్వరితంగా నేను చెప్తున్నానో తెలుసా ప్రియ దేవుని సంగమా? వారం వారం వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, మాసాంతర కూడికి వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ఆయన బోధన వింటున్నాం, మాకేంటి ప్రతిఫలం అని ప్రతి వ్యక్తి భూమి మీద ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన బోధ వింటున్న వ్యక్తులను ఆయన కనికరిస్తాడు. ఈరోజు దేవుని కనికరం నీ జీవితంలోనికి రావాలా? ఈరోజు దేవుడు నీ జీవితాన్ని పవిత్రపరచాలా? ఈరోజు దేవుని యొక్క కనికరం నీ జీవితాన్ని పవిత్రంగా మార్చాలి అనంటే ఆయన బోధ వినే విశ్వాసపు జీవితంలో మన బ్రతుకుని నడిపించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఆయన బోధ విన్న వారి మీదకి కనికరం వస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన దగ్గరికి వచ్చారు, 3 రోజులు ఆయన ఏదైతే బోధించారో బోధించిన వారి మీద ప్రభు కనికరపడుతున్నాడు. వారం వారం వస్తున్నాను, ప్రసంగం వింటున్నాను, వాక్యాన్ని వింటున్నాను, నాకేంటి ప్రతిఫలం అని అనుకుంటున్నావా? కనికరం నీ జీవితాన్ని పవిత్రంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, హెబ్రీలకు రాసిన పత్రిక 17వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు కనికరం ఏం చేస్తాదో తెలుసా? నీ శోధనలో నీ జీవితానికి తోడుగా ఉంటుంది. నీ వేదంలో నీ జీవితం అపవిత్రపరచబడకుండా ఉంటుంది. ఆ 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియ దేవుని సంగ. శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుప్రభు అంట కనికరం కలిగిన వాడంట. యేసుప్రభు అంట మనతో ఒక సహవాసం కలిగినటువంటి సహోదరుడుగా ఉన్నాడు. యేసుప్రభు యొక్క బోధ ఎవరైతే వింటారో వారిని ఆయన కనికరిస్తాడు. ఆ కనికరించినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, నీకు వచ్చేటువంటి శోధనలు ఉంటాయి, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా నీ జీవితాన్ని శోధించేటువంటి ప్రతి పాపము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నాకే ఎందుకు ఈ శోధన వచ్చింది, నాకే ఎందుకు ఈ శ్రమ వచ్చింది, నాకే ఎందుకు ఈ వేదన వచ్చింది, నా మీదకే ఎందుకు అపవాది దాడి చేస్తున్నాడు అని బాధపడవలసిన పని లేదు. దేవుని బోధను వింటున్నా నీ జీవితం మీదకి దేవుని కనికరం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. మరొక విషయం చెప్పిన ప్రియ దేవుని సంగమా, వారం వారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్న వారి జీవితాలను దేవుడు కనికరిస్తాడు. ఎందుకు కనికరిస్తాడంటే, శ్రమల నుండి తప్పించడానికి, శోధనల నుండి తప్పించడానికి, వేదనల నుండి తప్పించడానికి, అవమానం నుండి తప్పించబడ్డానికి, నింద నుండి తప్పించబడ్డానికి, అవహేళన నుండి తప్పించబడ్డానికి దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మా అత్త నన్ను కనికరించట్లేదు, నా భర్త నన్ను కనికరించట్లేదు, మా భార్య నన్ను కనికరించట్లేదు, నా సహోదరుడు నన్ను కనికరించట్లేదని బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే కనికరించేటువంటి దేవుడు నీ సహోదరుడు. ఇక్కడ వాక్యం అదే, ఇంకా నేను ఎక్కువగా చెప్పను కానీ, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుప్రభు అంట మనతో ఒక సహోదర ధర్మాన్ని పాటించాడు. యేసుప్రభు మనకి అన్న. యేసుప్రభు మనకి అన్న. ఎందుకు అన్నయ్యాడంటే, ఆయన బోధ మనం వింటున్నాం,
ఆయన కనికరాన్ని సంపాదించుకోవడానికి, ఆయన ద్వారా శోధనలో నుండి మనల్ని విడిపించబడడానికి దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, బోధ విన్న వెంటనే ఒక వ్యక్తిని దేవుడు కనికరించాడు. ఎంతోమంది ఉన్నారు, అయితే నేను అన్నీ చెప్పను, కానీ ఒక వ్యక్తిని చెప్తాను. దావీదు మనందరికీ తెలుసు. నాతాను ప్రవక్త వచ్చాడు, ఓ చేత్తో దావీదుని పట్టుకున్నాడు, మరో చేత్తో చెంప మీద టాపా టాపా కొడుతున్నాడు. అందుకని జాగ్రత్తగా చెప్పాడు. ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక రైతు ఉంది, ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోయాడు, ఆ రైతు బాధపడ్డాడు. ఇప్పుడు ఎలాగనంటే వెంటనే ఆ వ్యక్తిని చంపేయాలి అని దావీదు చెప్పిన వెంటనే ఆ వ్యక్తి నువ్వే అన్నాడు. వెంటనే ఆయన బోధ విన్నాడు కాబట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ఏడ్చాడు, దేవుడు కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ వసంత కాలంలో దావీదు శోధింపబడి పాపములో పడిపోయినటువంటి సమయంలో దేవుని బోధ విన్నటువంటి దావీదును దేవుడు కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ప్రియ దేవుని సంగమా? కనికరం దేవునికి సంబంధించిన కార్యముల్లో ప్రధానమైనది. ఇన్ ద సేమ్ టైం నువ్వు ఎవరినైతే కనికరిస్తావో, నిన్ను తిట్టేవాడిని కనికరించు, నీ అత్తని కనికరించు, నీ భర్తని కనికరించు, నీ భార్యని కనికరించు, నీకు సహాయం చేసిన వాడిని కనికరించు, నీకు సహాయం చేయని వాడిని కనికరించు, నీ వెనకాతల తోకలు కట్టిన వాడిని కనికరించు, నీ మీద కుళ్ళుకున్న వ్యక్తులను కనికరించు. నువ్వు దేవుని సంబంధి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యం అదే అంటుంది. ప్రధానమైన దానిలో దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల. కనికరం ఏంటంటే నమ్మకము కలిగినది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పల్పులో మొదట ఏం విన్నాం? కనికరం. దేవుడు మనల్ని కనికరిస్తాడు. బోధ వింటున్నాను, నా జీవితానికి ఏంటి అని అనుకోవద్దు. దేవుడు నిన్ను కనికరిస్తాడు. నిన్ను కనికరించి నీ కొదువను తీరుస్తాడు. నిన్ను కనికరించి ఇప్పుడు నీకు ఏది అవసరమో దానిని యేసు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. అదే సమయంలో నువ్వు కనికరిస్తే, ఇతరులు నువ్వు కనికరిస్తే, నువ్వు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. మన మనుషుల సంబంధం కాదు, మనము దేవుని సంబంధి. మనము దేవుని సంబంధి. అదే సమయంలో కనికరం మన జీవితానికి ఏం చేస్తుందంటే, శోధనలో పడిపోకుండా మనల్ని, ఆయన కనికరం మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా ప్రియ దేవుని సంగమా, ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవరి మీదికి దేవుని కనికరం వస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని, మరొక విషయాన్ని చెప్పి నేను ముందరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9వ వచనం చదువమ్మా ఒకసారి. అదే అధ్యాయం. వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండిన. చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, అందరూ నన్ను గమనించండి. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడు, దేవాలయంలోకి వచ్చి బోధ చేస్తూ ఉన్నాడు. మీరు ఈ మాట వింటే ప్రియదేవుని సంగమా, ఈరోజు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, దేవాలయంకి వచ్చాడు, బోధ చేస్తున్నాడు. అయితే బోధ చేస్తున్నటువంటి ప్రభుని తప్పు పట్టాలని శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారంటే, ఒక పాపము చేసిన స్త్రీని పట్టుకొని వచ్చి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలను చెప్పి అతని మీద నింద వేస్తున్నారు. జాగ్రత్త సుమ. పాపము చేసిన స్త్రీని పట్టుకొని వచ్చి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మాటలను ఎత్తి యేసు ప్రభుని శోధించాలని నిందలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే హృదయాలు ఎరిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఓ మాట అన్నాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వారు మొట్టమొదటిగా రాయేయండి అన్నారు. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడందరూ బయటికి వెళ్ళిపోయారు అన్నారు కదా. ఈ మాట ఎందుకు ఇలా రాయించాడో తెలుసా ప్రియ దేవుని సంగమా? నేను ధ్యానించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ తలంపు చూసి చాలా ఆశ్చర్యం వేసింది.
ఆ స్థలములో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అవకాశం దొరికితే ఆ స్త్రీతో తప్పు చేసిన వారు ఉన్నారు, తప్పు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. ఆ రాత్రి ఆ స్త్రీతో ఆ తప్పు చేయడానికి సంసిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఆ స్థలములో ఉన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అయితే వారి మీదకి కనికరం రాలేదు, వారి మీదకి కనికరం రాలేదు. ఆ స్త్రీ, ఆ మాట అంటే ఆ స్త్రీ మధ్యన నిలవబడి, ఆ స్త్రీ మధ్యన నిలవబడి, ఎవరైతే తన జీవితాన్ని పాడు చేయాలని, ఎవరైతే తన జీవితం మీద తన తప్పును ఎత్తి చూపిస్తున్నారో, ఎవరైతే తనతో పాపము చేయడానికి సంసిద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నారో, పాపము చేసిన వ్యక్తుల మధ్యలో ఎలా నిలబడిందో తెలుసా? నా పాపాన్ని బట్టి నా ప్రభు దూషింపబడకూడదు, దేవునికి స్తోత్రం. నా పనికిరాని జీవితాన్ని బట్టి నా దేవుడు అవమానించబడకూడదు అని ప్రభు కొరకు నిలబడింది. నా తప్పు నాతోనే వెళ్ళిపోవాలి, నా పాపపు స్థితిని బట్టి నా యేసు అవమానించబడకూడదని యేసు ఎదుట ఆమె ఎప్పుడైతే నిలబడిన ఆ స్త్రీ మీదకి దేవుని కనికరం వచ్చింది, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని సంగమ, మన పాపపు స్థితిని బట్టి మన దేవుని జీవితానికి అవమానం రాకుండా మనము బ్రతకగలిగితే దేవుడు మనల్ని కనికరిస్తాడు, దేవుడు మనల్ని కృప చూపిస్తాడు. నీ విశ్వాస జీవితం దేవునికి అవమానాన్ని తీసుకురాకూడదు. నీ ప్రార్థనా జీవితం దేవుని మీద నింద వేసేదిగా ఉండకూడదు. నీ పనికిరాని జీవితం ప్రభువు మందిరంలోనికి వస్తున్నటువంటి నీ జీవితం దేవునికి పరిశుద్ధముగా దేవుని కొరకు నిలబడేదానిగా ఉండగలిగితే దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చి ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి ఎంత గట్టిగా వాక్యం చెప్పి, వాక్యం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చట్టాపట్టాలు వేసుకొని, పనికిరాని స్త్రీలతో చట్టాపట్టాలు వేసుకును, లేకపోతే ఎంఎఫ్సి దగ్గరికి వెళ్ళి బాదం మిల్క్ తాగుతూ నోట్లో నుంచి ఇలా పొగ ఊదుతూ ఉంటే నన్ను దేవుడు కనికరిస్తాడా? నా జీవితం దేవునికి అవమానాన్ని తీసుకొని వస్తుంది కదా. ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆ తల్లి ఎలాగ నిలబడింది? నా పాపపు స్థితి నాతోనే అంతమైపోవాలి, నేను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, నా జీవితం ద్వారా ఈ రక్షకుడు అవమానపరచబడకూడదని ఆ తల్లి దేవుని కొరకు నిలబడింది. దేవునికి స్తోత్రం. వారి మీదకి దేవుని కనికరం వచ్చింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందరూ ఏమే అన్నారు, యేసు ప్రభు అమ్మా అన్నాడు. ప్రియ దేవుని సంగమా, నీ మీదకి దేవుని కనికరం రావాలంటే నీ భక్తి దేవునికి అవమానాన్ని తీసుకురాకూడదు. ఏమున్నా ఏమి లేకపోయినా, మనుషుల్ని నిందించిన, మనుషుల్ని నిన్ను అవమానించిన, నీతో స్వలాభాన్ని పొందుకున్న వ్యక్తులే, మరొకసారి గట్టిగా చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, నీ ద్వారా అవసరము తీర్చబడిన వ్యక్తులే నీ మీద రాయి వేస్తారు. అయినా నువ్వు దేవునిలో నీ జీవితం అవమానాన్ని తీసుకురాకుండా నువ్వు దేవుని కొరకు నిలబడు, నీ మీదకి దేవుని కనికరం వస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిగా కనికరం దేవునికి సంబంధించిన కార్యక్రమం. కనికరం మన జీవితాలను శోధనలలో నుండి తప్పిస్తుంది. కనికరం మన జీవితాలను పవిత్రంగా మారుస్తుంది. కనికరం దేవునితో సహవాసం చేసేదిగా మారుస్తుంది. కనికరించేటువంటి వ్యక్తులు దేవునికి సంబంధులు. కనికరం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి సంబంధించిన కార్యాలను నెరవేరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇంత వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ప్రియ దేవుని సంగమా, నేను అంటున్నాను, మన ఆత్మీయ జీవితం వాక్యములో ఒక 4 మెట్లు పైకి ఎక్కాయి కాబట్టి దేవుడు ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క పదాన్ని విడదీసి ఆ పల్ప్ని మన జీవితాలకు ఆయన, మన ఆత్మకు ఆయన పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కనికరం దేవునికి ఎవరికి సంబంధించిన కార్యక్రమం అండి? కనికరించే వారు ఎలాగుంటారు? దేవుని సంబంధులుగా ఉంటారు. దేవుడు మనల్ని ఎందుకు కనికరిస్తాడంటే శోధనలో పడిపోకుండా కనికరిస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు కనికరిస్తాడంటే పరిశుద్ధంగా ఉండడానికి కనికరిస్తాడు. దేవుడు ఎవరిని కనికరిస్తాడు? దేవుని కొరకు నిలబడే వ్యక్తులను. నీ జీవితం దేవునికి అవమానాన్ని తీసుకురాకూడదు. మరొకసారి చెప్తున్నాను, ప్రియ దేవుని సంగమా,
నువ్వు దేవుని సంబంధి, దేవుని మందిరంలోనికి వస్తున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవుని బోధ వింటున్నావు. ఆడా నోరిప్తే బూతులు, ఆదా నోరిప్తే అబద్ధాలు, కన్నీటి ప్రార్థన చేసేస్తుంది. ఆ ప్రార్థన ఆ స్లాబ్ కూడా దాటదు అని నీ భర్త అనకూడదు, నీ భార్య అనకూడదు, నీ బిడ్డలు అనకూడదు. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. ఆ తల్లిని దేవుడు ఎందుకు కనికరించాడంటే, నా తప్పు, నా శిక్షకు నేను అర్హురాలని, నా ద్వారా ఈ మహానుభావుడు అవమానపరచబడకూడదు, నా ద్వారా మెస్సయ్యాకి అవమానం రాకూడదు, నా ద్వారా ఈయన శోధింపబడకూడదు, నేను ఈ శిక్షకు అర్హురాలుని అని ఆ తల్లి దేవునికి మహిమార్థంగా, దేవుడు ఎందుకు ఇలాగ తీసుకొని వచ్చేసాడు, ఆయన నన్ను మరుగ్గా ఉంచవచ్చు కదా, వీరు పట్టుకొని వచ్చేటప్పుడు నేను పారిపోవడానికి అవకాశం ఇవ్వాలి కదా అని మాట్లాడలేదు. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఆమె మౌనం చెప్తుంది. ఒరే పనికి మాలోలరా, నేను తప్పు చేస్తే ఆయన ఎందుకురా మీరు అంటున్నారు, నన్ను అడగండి రా బాబు, నేను మీ చరిత్ర అంతా చెప్తాను, ల్యాప్టాప్ నేను ఓపెన్ చేస్తాను, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయని అని లోపు మొత్తం అందరూ చల్లగా జారుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మీకు అర్థమవుతుందని ఈ విధంగా చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మరొకసారి ప్రేమతో చెప్తున్నాను, నీ భక్తి, నీ విశ్వాస జీవితం, నీ క్రైస్తవ జీవితం దేవునికి అవమానం రాకుండా బ్రతుకు. దేవుడు కనికరిస్తాడు, దేవుడు కనికరిస్తాడు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన ఎవరిని కనికరించునో వారినే కనికరించును. ఎవరిని కనికరిస్తారంటే ఆయన కొరకు బ్రతికే వ్యక్తులను కనికరిస్తాడు, ఆయన కొరకు నిలబడే వ్యక్తులను కనికరిస్తాడు, వారి పాపపు స్థితిలో నుండి బయటికి వచ్చిన వారిని కనికరిస్తాడు, వారి పాపపు స్థితి ద్వారా దేవునికి అవమానాన్ని తీసుకురాకుండా బ్రతకగలిగే వ్యక్తులను ఆయన కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మీకు చాలా బాగా ఎక్కిందనుకుంటా. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మొదటిది కనికరం. ఈ 10 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం మొదటిది కనికరం. రెండో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. సాధ్యమైనంత వరకు ప్రియ దేవుని సంగమా, మన శరీరం, మన హృదయం సహకరించట్లేదు. అయితే ప్రియ దేవుని సంగమా, రెండోదిగా అప్పగించుకోవాలి. ఇక్కడ రాయలేదు కదండి అప్పగించుకోవాలని అని మీరంటే, యేసు ప్రభు ఏమన్నాడు, మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయిరా బాబు అన్నారు. మా దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి స్వామి అన్నారు. అయితే ఆ రొట్టెలు నాకు ఇవ్వండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు చేతుల్లోకి ఎప్పుడైతే వారు ఇచ్చారో ఆ రొట్టెలను వారు యేసు ప్రభుకి ఏం చేశారు, అప్పగించారు. యేసు ప్రభుకి అప్పగించారు. దేవుడు నిన్ను కనికరించిన తర్వాత ఒకదానికి ఒకటి, ఈ 4 విషయాలు ఈ 10 వచనాల్లో ఒకదానికి ఒకటి ఇంటర్ కనెక్ట్. మెడలో గొలుసు వేసుకుంటాం కదా, సచిన్ టెండూల్కర్ చైన్ వేసుకుంటాం కదా, గొలుసు, బంగారు గొలుసు, ఏదో రాగి గొలుసు, వెండి గొలుసు ఉంటుంది కదా, ఒకదానికి ఒకటి ఏముంటుంది, లింక్ ఉంటుంది. వాక్యం కూడా అంతే, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఉంటేనే ప్రియ దేవుని సంగమా మన జీవితాల్లో పరిపూర్ణంగా ఒక చక్కని ఆభరణంగా మన జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా అప్పగించుకోవాలి. దేనికి మనము అప్పగించుకోవాలి? వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియ దేవుని సంగమా, ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఒకసారి చాలమ్మా. ఇక్కడ ప్రియ దేవుని సంగమా, అపోస్తులుడు సువార్త చెప్పాడు, వారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని నిదానంగా మనము ధ్యానిద్దాం ప్రియ దేవుని సంగమా. అయితే ఇక్కడ ఉపవాసం చేసిన తర్వాత ఎవరైతే ప్రభుని నమ్మారో నమ్మిన వారిని ఎవరికి అప్పగించారు? ప్రభువుకి అప్పగించారు. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది ప్రియ దేవుని సంగమా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అపోస్తుడు ఏం చేశాడంటే, వారిని విశ్వాసంలో బలపరిచిన తర్వాత విశ్వసించిన నూతన ఆత్మలను, మరొకసారి నన్ను చూడండి, సువార్త ఎవరైతే విన్నారో,
ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో వారిని ప్రభుకి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీ ఉపవాసపు జీవితం దేవునికి అప్పగించబడాలి. నువ్వు సువార్త చెప్పిన ఆత్మ దేవునికి అప్పగించుకోవాలి. నిన్ను నీవే దేవునికి అప్పగించుకునే దానిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. అదే సమయంలో నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించు. ఎలాగ అప్పగిస్తావు? ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితం దేవునికి అప్పగించబడతాది. దేవునికి స్తోత్రం, ఆమేన్. తెగించి ఒక మాట నేను చెప్తున్నాను. కొంతమంది ఉపవసించి శుక్రవారం ఇక్కడికి వస్తున్నారు, కొంతమంది గృహాల దగ్గర ఉపవాసం ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసే వారి జీవితం దేవునికి అప్పగించబడతాది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. చదవండమ్మా ఆ కింద వచనాలు చదవండమ్మా. వచ్చిరి, వాక్యము బోధించి తాము నెరవేర్చిన పని నిమిత్తమై దేవుని కృపకు అప్పగింపబడిన వారై వచ్చిరి. చాలండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను త్వరితంగా చెప్తున్నాను. ప్రియ దేవుని సంగమా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 21, 22, 23, 26 వరకు 28 వరకు ఉన్నటువంటి విషయాలన్నీ మీరు చదువుకోండి. ప్రియ దేవుని సంగమా, మనము మన విశ్వాసం దేనికి అప్పగించబడాలంటే మొదటిగా ఉపవాస ప్రార్థనకి అప్పగించబడాలి. మొదటిగా నీ విశ్వాసపు జీవితంలో వారానికో నెలకో సంఘముతో ఉపవాసం ఉండాలి, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి, కుటుంబంతో ఉపవాసం ఉండాలి. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంఘమా, ప్రేమతో నీ విశ్వాసపు జీవితం ఉపవాస ప్రార్థనకు అప్పగింపబడాలి, సంఘముతో ఉపవాస ప్రార్థనకు అప్పగింపబడాలి, వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన జీవితానికి అప్పగింపబడాలి, కుటుంబంగా ఉపవాస ప్రార్థన జీవితానికి మన జీవితం అప్పగింపబడాలి. ఇందుకు ఉపవాస ప్రార్థన జీవితానికి మన జీవితం అప్పగింపబడాలి అని అంటే మనందరికీ తెలుసు, యేసు ప్రభు శిష్యులు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ వెళ్ళగొట్టలేకపోయినటువంటి ఆ తండ్రి వచ్చి ఇటు తరచుగా నీళ్ళల్లోని అక్కడ పడిపోతున్నాడు ప్రభువా అనంటే యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే అది అతన్ని వదిలి, ఆ చిన్నవాడిని వదిలి వెళ్ళిపోయింది. మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వచ్చిన తర్వాత శిష్యులు అంటున్నారు, మేము ఎందుకు చేయలేకపోయాం, నువ్వెందుకు చేస్తావనంటే నేను రాత్రంతా ఉపవాస ప్రార్థన చేశాను, మీరు రాత్రంతా నేను ఇచ్చిన రొట్టెలు చేపలు తినుకుంటూ కడుపు నిండా పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతున్నారు, మీలో ఉపవాస ప్రార్థన లేదు, అందుకే ఈ అసాధ్యమైన కార్యాలు మీరు చేయలేకపోతున్నారు అని ప్రభు చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ జీవితం ఉపవాస ప్రార్థనకి అప్పగింపబడితే నీ జీవితము ద్వారా దేవుడు సమస్త కార్యములను, అసాధ్యమైన కార్యములను దేవుడు నీ జీవితంలో సుసాధ్యము చేయునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్. అప్పులున్నాయా? బాధపడద్దు. అనారోగ్యం ఉందా? బాధపడద్దు. అవమానాలు ఉన్నాయా? బాధపడద్దు. నీ బిడ్డలు సరిగ్గా చదవట్లేదా? బాధపడద్దు. నీ బిడ్డలకు ఉద్యోగాలు రాలేదా? బాధపడద్దు. ఉపవాస ప్రార్థనకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఉపవాస ప్రార్థనకి మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సంఘముతో ఉపవాసం ఉండాలి, వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి, కుటుంబంగా ఉపవాస ప్రార్థనకి క్రైస్తవుడు అప్పగించుకుంటే వాడి జీవితంలో అసాధ్యమైన కార్యాలను దేవుడు నెరవేర్చునుగాక. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేనికి అప్పగించుకోవాలి? సువార్త చెప్పడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఇంకా దేనికి అప్పగించుకోవాలి? విశ్వాసముతో నువ్వు దేవునికి లోబడడానికి అప్పగించుకో. ఇంకా దేనికి నువ్వు అప్పగించుకోవాలంటే శ్రమలకు నీ జీవితాన్ని అప్పగించుకో. శ్రమలలో దేవుని కనికరం నీ జీవితానికి వస్తుంది. ఇంకా దేనికి నీ జీవితం అప్పగించుకోవాలి అనంటే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మీరు మరొకసారి 26వ వచనాన్ని చదువుతాను. ఒకసారి అదే అధ్యాయము
ఒకసారి 23 నుంచి చదవండి అమ్మా, 24 నుంచి అయినా సరే. తరువాత పిసిని కాదు, చిన్న పిసిని పెద్ద పిసిని కాదు, పిసినిదియా దేశమంతటా వచ్చిరి, బోధించిరి, వెళ్ళిరి. అక్కడ నుండి వారై చాలా ఒకసారి అలాగ ఉండమ్మా. వారు దేవుని తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకంటూ నీ కుటుంబంలో ఒక పని ఇచ్చాడు, నీ సంఘంలో ఒక పని ఇచ్చాడు. నేను నేరుగా విషయంలోకి వెళ్తున్నాను. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక పని ఇచ్చాడు. కుటుంబాన్ని చక్కగా సందిద్దుకోవడం తల్లిదండ్రుల బాధ్యత, భార్య బాధ్యత, భర్త బాధ్యత. సంఘములోనికి వచ్చిన తర్వాత విశ్వాసులు విశ్వాసానికి, ప్రార్థనకు, ప్రతి వారికి ప్రేమించబడడం ప్రతి వారి బాధ్యత. ప్రతి వ్యక్తికి దేవుడు పనిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నారు కదా, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తమే దేవుని కృపకు అప్పగింపబడి. అక్కడ ఉన్నటువంటి అపోస్తులకు మాత్రమే దేవుడు పని ఇచ్చాడంటే కాదండి ప్రియ దేవుని సంగమా. ప్రతి వ్యక్తికి దేవుడు పని ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. ప్రతి వ్యక్తి అనేక మందిని సమకూర్చేవారిగా ఉండాలి. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని జీవితంలో నెరవేర్చాలంటే, ఆ పనిని నువ్వు నెరవేర్చే దానిగా, నెరవేర్చే తండ్రిగా, తల్లిగా ఉండాలి అనంటే నువ్వు దేవుని కృపకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. మరొకసారి చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, కుటుంబాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? కుటుంబ వ్యవస్థను తండ్రిగా, తల్లిగా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ కుటుంబంలో నీకంటూ ఒక పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు? నీ బిడ్డలను చదివించడం. ఏం పని ఇచ్చాడు? నీ బిడ్డలను ఆత్మీయంగా పెంచడం. ఏం పని ఇచ్చాడు? నీ బిడ్డల్ని తీర్చిదిద్దడం. ఈ పని అంతా నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని కృపకు నీ జీవితాన్ని అప్పగించుకో. ఇంకా వెరీ సింపుల్, ఉపవాస ప్రార్థనకు నీ జీవితాన్ని అప్పగించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పనికి, దేవుని కృపకు, దేవుని ఉపవాసపుకు ఎవరైతే అప్పగించుకుంటారో వారికి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉండి, దేవుడు మాకు తోడై ఉండి. నీ జీవితం ఉపవాస ప్రార్థనకు అప్పగింపబడితే, వెరీ సింపుల్గా ఈ మాట చెప్తున్నాను, వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబపరంగా ఉపవాస ప్రార్థనకి నీ జీవితం నువ్వు అప్పగించుకుంటే, అప్పగించుకోవలసిన బాధ్యత నీదే. మరొకసారి చెప్తున్నాను, నీ జీవితాన్ని అప్పగించుకోవలసిన బాధ్యత నీదే. దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని తోడు కావాలా వద్దా? దేవుని తోడు కావాలా వద్దా? దేవుని తోడు కావాలా వద్దా? అయితే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమం. ఇంకా దాన్ని చదవమ్మా, దాన్ని చదవండి ముందుకి. వారు వచ్చి సమంగమును ఏం చేశారంట? సమకూర్చారు. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం ఒకసారి ఆగి దీనిని ధ్యానించి మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి విషయాన్ని చెప్తున్నాను. సంఘాన్ని వారు ఏం చేశారు? సమకూర్చారు. ఎందుకు ఈ మాట ఇక్కడ ఎలా రాశారు? సంఘమును సమకూర్చారంటే ప్రభువుని విశ్వసించిన వారు ఉన్నారు, ప్రభువులో బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు, శ్రమలకు చెదిరిపోయిన వారు కూడా ఆ మాటలో ఉన్నారు. దేవుని సంఘములో చేర్చబడిన వారు ఉన్నారు, సంఘములో వచ్చిన శ్రమలను బట్టి దేవుని సన్నిధికి దూరమైపోయిన వారు ఉన్నారు. వీరందరిని వీరేం చేస్తున్నారంటే సమకూర్చి ఒక మందగా చేసి, ఒక గుంపుగా చేసి దేవుని తమకిచ్చిన పనిని వారు ఏం చేశారంటే నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియ దేవుని సంగమా, దీనిని బట్టి నేనేమంటాను తెలుసా? నీ జీవితం ఉపవాస ప్రార్థనకు అప్పగింపబడితే చెదరని నీ జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు. చెదరని నీ భక్తిని దేవుడు సమకూరుస్తాడు. చెదిరిపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు. చెదిరిపోయిన నీ పరిశుద్ధపు జీవితాన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పిన ప్రియ దేవుని సంగమా, సమకూర్చేవాడికి
ఓపిక ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరో మాట్లాడుతున్నారు, దయించి మాట్లాడకండి. ఒకసారి ఆ బియ్యం కొన్ని ఇవ్వండి అమ్మా. మీ అందరికీ ఒక ఎక్స్పెరిమెంట్, సైన్స్ క్లాస్ జరుగుతుంది ఇప్పుడు. అన్నిందుకమ్మా, ఇది సంఘం. ఇవన్నీ కూడా ఒక మందగా ఉన్నాయి. ఆన్లైన్లో చూపించాలా? ఇవన్నీ ఒక మందగా ఉన్నాయి. అన్నీ నా చేతిని చూడండి. ఇవన్నీ కూడా ఒక సంఘం. వీరందరూ రక్షింపబడిన వారు, స్వార్థ విన్నవారు. వీరందరూ కూడా అప్పుడు ఏమయ్యాయి? విడిపోవడం కాదు, చెదిరిపోయాయి. ఈ చెదిరిపోయాయి అంటే ఒక్కొక్క బియ్యపు గింజని ఏరడానికి ఎంత ఓపిక ఉండాలి? అంతకన్నా ఓపికగా ప్రియ దేవుని సంఘమా, అపోస్తుడైనటువంటి పౌలు గారు తనతో సహకరించిన వ్యక్తులను, సంఘాన్ని ఏం చేశారంట? సమకూర్చారు. దీనిని బట్టి మీ అందరికీ నేను ఇచ్చేటువంటి ఒక టాస్క్, ఒక ఛాలెంజ్. క్రిస్మస్కి వస్తున్నారు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆయా అవసరాలకు వస్తున్నారు, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆయా కార్యాలు జరగాలని వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే వారందరినీ సమకూర్చవలసిన బాధ్యత నీది, నాది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ పనిని చేసేవాడు ఎవడో తెలుసా? విశ్వాసానికి, ఉపవాస ప్రార్థనకు, దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నవాడే చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నీ జీవితం దేవునికి అప్పగింపబడింది. సంఘాన్ని సమకూర్చు. విశ్వాసం లేని వారిని సమకూర్చు. విశ్వాసంలో చెదిరిపోయిన వారిని సమకూర్చు. నీ భర్తను సమకూర్చు, నీ భార్యను సమకూర్చు, నీ పిల్లలను సమకూర్చు. ఓపికతో ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సమకూర్చే విధంగా యేసు ప్రభు మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పిన ప్రియ దేవుని సంగమా, ఈరోజు చాలా కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయండి. మన కుటుంబం చెదిరిపోకూడదు. మన కుటుంబాన్ని మనం సమకూర్చుకోవాలి. మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మనము సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మొదటిది కనికరం. కనికరం దేనికి సంబంధించినది? దేవునికి సంబంధించినటువంటి కార్యము కనికరం. ఎవరిని దేవుడు కనికరిస్తాడంటే ప్రియ దేవుని సంగమా, ఎవరైతే శోధనలో పడిపోకుండా దేవుడు పరిశుద్ధపరచడానికి దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే సమయంలో నువ్వు కనికరించేవాడుగా నీ జీవితం ఉంటే నువ్వు దేవునికి సంబంధించిన దానవు, వాడవు. దేవునికి స్తోత్రం. కనికరించాలి కాబట్టి అని భర్తలు ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకొని ఏమే టీ తీసుకురా కానీ కాళ్ళ దగ్గరికి అడగకూడదు. భార్యలు భర్తని మీద రుసరుసలాడుతూ చూడకూడదు. ప్రియ దేవుని సంగమా, అంటే టెస్ట్ చేయకూడదు మనం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రియ దేవుని సంగమా, కనికరించండి. దేవునికి మీరు సంబంధులు. దేవునికి మీరు సంబంధులండి. దేవునికి మీరు సంబంధులు. నేను దేవునికి సంబంధి, నువ్వు దేవునికి సంబంధి. పాపానికి మనం సంబంధులము కాదు, పనికిరాని కార్యాలకు సంబంధులము కాదు. ఇంకనూ నేనేం చెప్తానంటే ప్రియ దేవుని సంగమా, దేవునికి సంబంధించిన వాడు పరలోకానికి సంబంధి. దేవునికి స్తోత్రం. దేవునితో సంబంధం ఉన్నవాడు పరలోకానికి సంబంధి. ఇంకను ఎవరిని దేవుడు కనికరిస్తాడంటే నీ తప్పిదము ద్వారా దేవుని నామం అవమానపరచబడకుండా దేవుని కొరకు నిలబడు. నా విశ్వాసపు జీవితంలో ప్రియ దేవుని సంగమా, ఎన్ని తప్పులు వచ్చినా నా దేవుడు అవమానపరచబడకూడదని ఆ తప్పితపు జీవితములో నుండి బయటికి రావడానికి ఆ తల్లి ప్రయత్నించింది. ఆమెను దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. ఈరోజు దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, కనికరించి అయ్యా, అమ్మ అంటున్నాడు. రెండోదిగా అప్పగించుకోవాలి. దేనికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి? విశ్వాసానికి అప్పగించుకోవాలి. దేనికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి? ఉపవాసానికి అప్పగించుకోవాలి. దేనికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి? సంఘాన్ని సమకూర్చడానికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, మీరు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు.
ఒక వ్యక్తి ప్రభుని నమ్మినవాడు, బాప్తిజం తీసుకున్నవాడు, భక్తిలో కొద్దిగా తగ్గిపోతూ ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి ఈ పనికిరానోడు ఎప్పుడూ చర్చికి రాడు, అవకాశం ఉంటే వస్తాడు, కన్నీరు ఉంటే వస్తాడు, ఏమీ లేకపోతే వస్తాడు, అవసరాలు తీరిన తర్వాత దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని రుసలు ఆడకూడదు. బ్రదర్, సిస్టర్, దేవుని మందిరానికి రండి. బాధలో ఉన్నవాడిని దేవుని మందిరానికి రండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను కరుణిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను దీవిస్తాడు అని నువ్వు సమకూర్చాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు నీకిచ్చిన పని. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ప్రతి వారిని దేవుడు సంఘాన్ని సమకూర్చే వ్యక్తులుగా మార్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇంకా దానిని బట్టి నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ఒక మాట చదివించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం ఒక్కసారి 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని సంగం చాలండి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆ పెద్దలు విధి నిర్ణయించిన విధులను గైకొనుటకు వారిని అప్పగించిరి. ప్రియదేవుని సంగమా, సంఘ కట్టుబాటులకి నీ జీవితాన్ని అప్పగించుకో. సంఘ నియమాలకు నీ జీవితాన్ని అప్పగించుకో. సంఘ క్రమానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ అప్పగించుకున్నటువంటి జీవితం ఏమవుతుందో తెలుసా? ఆ కిందను చదువుకుంటే, గనుక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సంఘ నియమాలకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వస్తావు. సంఘ కట్టుబాటులకి నీ జీవితాన్ని అప్పగించుకుంటే సంఘ కార్యక్రమంలో నువ్వు పాల్గొంటావు. నువ్వు పాల్గొనుట ద్వారా, నేను నేరుగా విషయానికి వెళ్ళిపోతున్నా, ఎక్కువగా వివరించట్లేదు. నువ్వు సంఘ నియమాలకు విధులకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావు కాబట్టి నీ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎలాగండి అని మీరంటే, ప్రియదేవుని సంఘమా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎంత దుఃఖం ఉన్నా, ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి నువ్వు వస్తున్నావు. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు. నీ విశ్వాసపు జీవితాన్ని చూసినటువంటి అన్యుడు ఎన్ని కష్టాలున్నా, ఈ తల్లి, ఈ సహోదరుడు సంఘ నియమాలకి సమయానికి వెళ్ళిపోతున్నారు. సంఘ విధులలో వీళ్ళు కార్యక్రమాలలో కలిగి ఉన్నారు. సంఘముతో సంబంధించి జీవితం ఏమవుతుంది అంటే, నిన్ను చూసి వారు భక్తిలో ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. నిన్ను చూసి సంఘం అభివృద్ధి చెందుతుంది. నువ్వు సమయానికి వచ్చుట ద్వారా సమయానికి రాని సహోదరుడు నిన్ను చూసి ఇన్స్పైరబుల్ అవుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకనే పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, నేను నీకు మార్గదర్శినవుదును. ఆ మాట చూపించి నేను ముగించేస్తాను. ప్రియదేవుని సంగమా, మనము ఎవరము అని అంటే, మనము ఇన్స్పైరబుల్ పర్సన్స్. 8:2 వచనాన్ని ఒకసారి చదువుతాం. నేను నీకు మార్గదర్శినవుదును. నువ్వు చాలండి, నువ్వు ఒక వ్యక్తికి భక్తిని నేర్పించేదానవు. నువ్వు ఒక వ్యక్తికి ప్రార్థన నేర్పించేవాడవు. నువ్వు ఒక వ్యక్తికి పాట నేర్పించేదానవు. ఒక వ్యక్తికి నువ్వు సంఘ నియమాలను నేర్పించేదానవు. సంఘ విధులను నేర్పించేదానవు. నీ జీవితం అలాగా ఉండాలంటే నీ జీవితం దేవునికి అప్పగించుకో. ఇంకా నువ్వు ఎవరో తెలుసా? నీ జీవితం దేవునికి అప్పగించబడితే సంఘాన్ని సమకూరుస్తావు. నీ జీవితం దేవునికి అప్పగించబడితే నేను నీకు మార్గదర్శనం అవుదును అని షోలమ్మితి ఎలాగైతే సాక్ష్యము చెప్పిందో, సొలొమోను ముందట, యేసు ప్రభు ఎదుట నువ్వు నిలబడి, నా భక్తి ద్వారా, నా సంఘ జీవితము ద్వారా నా భర్తను నేను రక్షించుకున్నాను, నా భార్యను నేను రక్షించుకున్నా, నా బిడ్డలు నేను రక్షించుకున్నానని ధైర్యముగా ఈ సమాజంలో దేవుని కొరకు నిలబడే దానివైపోతావు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా.
అలాగ జరగాలి అంటే నీ జీవితం దేవునికి అప్పగించబడాలి. దేవునికి అప్పగించబడాలి. మొదటిది కనికరం, రెండవది అప్పగించుకోవడం, మూడవది తృప్తి, నాలుగవది దేవుడు కృతజ్ఞత కలిగిన వాడు. 2 విషయాలు చెప్పుకున్నాం పల్పులో. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమై దేవుని రాకడ ఆలస్యమై మనందరం సజీవులుగా ఉంటే వచ్చే ఆదివారము, ఆ పై ఆదివారము దేవుని వాక్యమును ధ్యానించుకుందుము గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాలను మేము నిదానంగా ధ్యానించాము ప్రభువా. ధ్యానించిన విషయాలలో మీరు కనికరం కలిగిన వారని, నీ కనికరం నీకు సంబంధించిన కార్యక్రమం అని మేము విన్నాం. దేవా, మేము కనికరించే వ్యక్తులుగా, నీ సంబంధులుగా మారుదుముగాక. మీకు స్తోత్రాలు. రెండవదిగా అప్పగించుకోవాలి ప్రభా. సంఘ అభివృద్ధికి మేము అప్పగించుకోవాలి, సంఘాన్ని సమకూర్చడానికి అప్పగించుకోవాలి, సంఘ విధులను చేయటానికి మేము అప్పగించుకోవాలి. అనేక మందికి తండ్రి మార్గదర్శులుగా ఉండడానికి మా జీవితం నీ వాక్యమునకు, ఉపవాస ప్రార్థనకు అప్పగింపబడునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపతో నింపమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు ఔన్నత్యమైనటువంటి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.